పురాణ గ్రంథాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు అష్టమి తిథి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజు ఉపవాసం పూజలు చేయడం వల్ల మనిషి శాశ్వతమైన పుణ్యాన్ని పొందుతాడని నమ్ముతారు. ఈసారి పంచాంగం ప్రకారం ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. అయితే ఈ ఏడాది జన్మాష్టమి రోజున జయంతి యోగం కూడా ఏర్పడనుంది. ఈ యోగాలో పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈసారి పూజ చేయడానికి మీకు కొంత సమయం మాత్రమే లభిస్తుంది. వేద క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి 25 ఆగస్టు 2024 ఆదివారం సాయంత్రం 6:09 గంటలకు ప్రారంభమై మరునాడు అంటే 26 ఆగస్టు 2024 సోమవారం సాయంత్రం 4:49 గంటలకు అష్టమి తిథి ముగుస్తుంది. కృష్ణ జన్మాష్టమి పూజ శుభముహూర్తం. ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడనుంది. ఈ శుభ సమయంలో పూజ చేసిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. జన్మాష్టమి రోజైన జయంతి యోగం ఆగస్టు 26వ తేదీ ఉదయం 12:01 గంటల నుండి 12:45 గంటల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో భక్తులకు పూజలకు 45 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది. జన్మాష్టమి రోహిణి నక్షత్రం ఎప్పుడంటే జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం 26 ఆగస్టు 2024 ఉదయం 6:25 ప్రారంభమై 27 ఆగస్టు 2024 ఉదయం 6:08 గంటలకు ముగుస్తుంది. జన్మాష్టమి ఉపవాసం పాటించేవారు 2024 ఆగస్టు 27వ తేదీ ఉదయం 6:36 గంటల వరకు ఆచరించాల్సి ఉంటుంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉపవాసం పాటించే వ్యక్తికి 100 జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు చాలా కాలం పాటు వైకుంఠ లోకంలో సుఖంగా ఉంటాడు. ఆ తరువాత మానవ జన్మెత్తి శ్రీకృష్ణుని పట్ల భక్తితో జీవిస్తాడని విశ్వాసం. అగ్నిపురాణం ప్రకారం జన్మాష్టమి రోజున ఉపవాసం చేసిన వ్యక్తి గత జన్మల పాపం నశిస్తుందని, జన్మ నుంచి విముక్తి పొందుతాడని విశేషం. అందుకే శ్రావణ కృష్ణ పక్షంలోని రోహిణి నక్షత్రం సహిత అష్టమి నాడు ఉపవాసం చేసి శ్రీకృష్ణుడిని పూజించాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం ఉంటుంది, మరుజన్మ లేకుండా మోక్షం లభిస్తుంది.